అన్న చెప్పండి, కేటీఆర్ గారి మాటల వల్ల మీరు భరోసా కల్పించినట్టయినా మీకు భరోసా వచ్చిందా? ఏం చెప్తారు? నెల రోజులుగా నిరసనలు చేసి అలసిపోయిన బతుకులు ఇవి ఏం చెప్తారు? కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కాబట్టి మాకు హామీలు ఇచ్చే ప్రయత్నాలు చేశారు. మేము గత ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, ఆ తప్పులను తెలుసుకున్నాము, ఆ తప్పులను కూడా తెలుసుకున్నాము కాబట్టి మీ దగ్గరకు వచ్చామని చెప్పి ఒక భరోసా ఇవ్వడం వల్ల ఇలా నిరుద్యోగులు చాలా మంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూస్తూ ఉంటారు, తండోపతండాలుగా వేల సంఖ్యలో వచ్చారు, భారీగా కదిలి వచ్చారు. ఎంత ఆవేశన ఎంత ఆక్రోధన ఉంటే ఇలా నిరుద్యోగులు సరునగర సంగ్రామ సదస్సుకు ఇలా తరలి వచ్చారు. మీరు అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా బస్సులు ఆపేయడం, పోలీసులు కేసులు పెట్టడం, మరి ట్రాఫిక్ జామ్ అయితే కేసులు పెట్టడం, ఆ విధంగా అణిచివేస్తే ఉద్యమం ఇంకా బలపడుతుంది. కానీ ఉద్యమాన్ని ఆపలేదు. ఇలా మొత్తం కూడా తెలంగాణలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మా గుండెలో బాధలు చెప్పుకోవడానికి వచ్చాం, మా ఆవేశం చెప్పుకోవడానికి వచ్చాం. కానీ ఈ ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వం విమర్శ చేయడానికి రాలేదు. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీని అడుగుతాం. మేము మీ ఆస్తులు అడగట్లేదు, మీ ఇళ్ల పంపకాలను అడగట్లేము కదా. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ, నిరుద్యోగ వృద్ధి, స్కూటీ అన్నీ ఇస్తామని చెప్పారు కదా. అది ఎన్నికల మేనిఫెస్టో పెట్టి రాహుల్ గాంధీ చెప్పించి, ప్రియాంక గాంధీ చెప్పించి ఇలా మీరు చెప్పిన తర్వాత ఆ హామీలు సదస్సుకు నిరుద్యోగులు తండోపతంగా తల్లి రావడం జరిగింది. ఒక రకంగా మీరు మీ సపోర్ట్ వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అని మీరు పలుమార్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే, రైట్? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయా మీ సపోర్ట్ తోటి? బీఆర్ఎస్ వస్తుందా బీజేపీ వస్తుందని చెప్పాలి. ఎందుకంటే మా మద్దతు ఎవరికి ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. ఈ రోజు కేటీఆర్ గారికి మీ మద్దతు ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది కదా. 2 సంవత్సరాల ముందు కాలం ఉంది కదా, ఆ ముందు కాలంలో కూడా మాకు ఇల్లే మద్దతు ఇస్తే, ప్రతి చోట మమ్మల్ని అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయం. బీఆర్ఎస్ కూడా 119 స్థానాలు 118 స్థానాలు రావాల్సిన ఆశ్చర్యం లేదు. ఒక్క రేవంత్ రెడ్డి గెలిపిద్దాం. ప్రతిపక్ష హోదాలో కూర్చోవాలి కదా, మా బాధలు ఆయన చెప్పాలి కాబట్టి ఆయన ఒక్కరిని గెలిపించి 118 స్థానాలు బీఆర్ఎస్ అప్పగించే బాధ మేము తీసుకుంటాం. ఓకే, కేటీఆర్ గారి స్పీచ్ తోటి ఈ రోజు ఈ సభ తోటి నెక్స్ట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందా? ఏ విధంగా? ఇలా సాయంత్రం భయపడతారు, ప్రెస్ మీట్ పెడతారు, వీడు పేడ్ ఆర్టిస్టులు అంటారు. ఈ తప్ప ఇంకేం చేయలేరు. అసలు పేడ్ ఆర్టిస్ట్ రేవంత్ రెడ్డి. ఆయన బీజేపీ మారిండు, కాంగ్రెస్ మారిండు, బీఆర్ఎస్ మారిండు. ఏ పార్టీ ఆయన తెలుసుకొని ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలు మాట్లాడితే బాగుంటది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోండి. ఏదైనా మితిమీరి నిరుద్యోగ గురించి మాట్లాడితే రాబోయే రోజులు ఎట్లా సమాధానం ఇస్తామని త్వరలో చెప్పబోతున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్పబోతున్నాం. నిరుద్యోగులను గుర్తు పెట్టుకుని మాట్లాడి పద దాటి ముందుకు వచ్చినామో మేము ఏం చేస్తామో రాబోయే రోజుల్లో చూపిస్తామని చెప్పేసి 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ డిపాజిట్ లేకుండా కనీసం వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి రావ పరిస్థితి మేము తీసుకొచ్చే బాధ్యత మా పైన ఉంది. ఓకే అన్న, ఫైనల్ గా ఇక్కడికి మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కూలీలు అంటూ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అని అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఫైనల్ కూలోళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, వాళ్ళన్ని మోసేటోళ్ళు, ఆ భారం మోసేటోళ్ళు, కూలోళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. అందరూ తెలిసిన విషయం. ఇలా రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడుతున్నా, ఏ ఎమ్మెల్యేనా మాట్లాడుతుందా? అసలు బానిసలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇలా స్వేచ్ఛగా స్వతంత్రంగా మా బాధలు మా గాథలు చెప్పుకోవడానికి ఇలా మమ్మల్ని ముందు వరుసలో కూర్చోబెట్టిన కేటీఆర్ గారికి, అదే విధంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఏ సభలైనా మేము వెనక కూర్చోవాల్సి వస్తుంది. ఏ సభ పెట్టినా కూడా ఇలా నిరుద్యోగులకు ప్రథమంగా ఇలా మమ్మల్ని ముందు వరుసలో కూర్చోబెట్టేందుకు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి, అదే విధంగా మన కేటీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పేసి నిరుద్యోగుల నుంచి కొంటున్నాం.